హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు SreeGowriJustAddSpices. ప్రేక్షకులందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇవాల్టి స్పెషల్ షడ్రుచుల ఉగాది పచ్చడి. వసంత ఋతువు చైత్రమాసం పాడ్యమితో మొదలయ్యే తెలుగు సంవత్సరాది రోజున 6 రుచుల కలయికతో చేసే ఉగాది పచ్చడి ప్రత్యేకమైంది. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఈ 6 రుచుల మేళవింపుగా ఈ ఉగాది పచ్చడి తయారు చేస్తారు. మరి అలాంటి పచ్చడిని మా అమ్మమ్మ నేర్పిన విధానంలో మీకు చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పచ్చడి తయారు చేసేద్దాం రండి. వేప పువ్వు వేటలో ఆఖరికి పువ్వు దొరికేసిందండి. చెట్టంతా పువ్వుతోనే ఉంది. ఈ సంవత్సరం మన పండగ అయిపోయినట్టే. ఇక్కడ వేప పువ్వు దొరకడం చాలా కష్టమండి. చెట్లు ఉన్న టైంకి పూత పుయ్యవు. చకచకా కోసేసుకుని ఇంటికి పట్టుకెళ్ళిపోదాం. వేప పువ్వు ఇంటికి రావడంతో పండగ ఇంటికి వచ్చేసిందండి. పువ్వు చాలా ఫ్రెష్గా ఉంది. పువ్వు ఒలిచిన తర్వాత కడగడం కష్టం కాబట్టి తెచ్చిన వెంటనే కొమ్మలు కడిగి ఆరబెట్టుకోండి. ఇప్పుడు పువ్వులు ఎలా సెపరేట్ చేయాలో చూద్దాం. ఆకుల నుంచి పువ్వు కాడల్ని ఒక్కొక్కటిగా తెంపుకుని ఒక ప్లేట్లో వేసుకుందాం. సెపరేట్ చేశాక కాడ పట్టుకుని పైనుండి కిందకి లాగితే పువ్వు మొగ్గలతో సహా సెపరేట్ అయిపోతుందండి. ఇలా ఒలుచుకుంటూ ఉగాది విశిష్టత గురించి తెలుసుకుందాం. సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ రోజు నుంచే సృష్టిని ప్రారంభించినట్లు పురాణాలు చెబుతున్నాయి. మొదటి సంవత్సరం, మొదటి ఋతువు, మొదటి మాసం, మొదటి తిథి అయిన పాడ్యమి నాడు మొదటి రోజును ఉగాదిగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాదికి ప్లవనామ సంవత్సరం అని పేరు. ప్లవను ప్రతిభ, జ్ఞానానికి సంకేతంగా గుర్తిస్తారు. ఈ రోజున ప్రత్యేకంగా పలానా దేవుణ్ణి పూజించాలని ఏ పురాణాల్లోనూ చెప్పలేదు. కాబట్టి ఇష్టదేవతా స్మరణ చేసి ఆ తరువాతే షడ్రుచుల ఉగాది పచ్చడిని తీసుకోవాలి. పువ్వులన్నింటినీ కాడల నుంచి తీసేసిన తర్వాత చేదు కావాలనుకునేవారు పువ్వుతో కొంచెం మొగ్గలు కూడా వేసుకోండి. పువ్వు ఒక్కటే కావాలనుకుంటే 2 చేతుల మధ్య వేసుకుని ఇలా నలుపుకుంటే పూరేకులు రాలిపోతాయి. వాటిని ఇలా చెరుగుకుంటూ పువ్వులు సెపరేట్ చేసుకోండి. వీటిని ఒక ప్లేట్లో వేసుకుందాం. వేప పువ్వు ఒలుచుకున్నాక పచ్చడి చేసేసుకుందాం. షడ్రుచుల ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుంటూ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. మనలోని మానసిక ఉల్లాసానికి గుర్తుగా తీపి కోసం 3 టేబుల్ స్పూన్స్ బెల్లం, మన జీవితంలోని ఆశ్చర్యాలకు గుర్తుగా వగరు కోసం 1/2 కప్పు మామిడి పిందె ముక్కలు, రుచి కోసం పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, 2 టేబుల్ స్పూన్ల వేపుడు శనగపప్పు, గుజ్జు చేసుకున్న అరటిపళ్ళు 2 వేసుకుని 2 గ్లాసుల నీళ్లు పోసి కలుపుకుందాం. అరటిపండు గుజ్జుగా చేసుకుని వేసుకుంటే పచ్చడి చిక్కదనం వస్తుందండి. ఇష్టపడిన వాళ్ళు ముక్కలుగా కోసుకుని వేసుకోవచ్చు. విచారానికి గుర్తుగా పులుపు కోసం 2 టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జు, భయానికి గుర్తుగా ఉప్పదనం కోసం 1/4 టీ స్పూన్ ఉప్పు, కోపానికి గుర్తుగా కారం కోసం 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, చివరిగా చేదు కోసం మనలోని బాధకు గుర్తుగా కొద్దిగా వేప పూలు వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకుందాం. తీపి కోసం చెరుకు ముక్కలు, తేనె కూడా వాడుకోవచ్చు. పక్కాగా ఇవే కొలతలు ఫాలో అవ్వాలని ఏం లేదండి. ఎవరి రుచికి అనుగుణంగా వాళ్ళు ఎక్కువ తక్కువలు చేసుకుని వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో విశిష్టత కలిగిన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడిని ఇష్టదైవానికి నివేదించిన తర్వాత ఇంటిల్లిపాది రుచి చూద్దాం. ఉగాది పచ్చడి తయారీలో ఉపయోగించే షడ్రుచులు ఏడాదంతా ఎదురయ్యే సుఖదుఖాలకు, కష్టనష్టాలకు సంకేతంగా భావిస్తారు. ఈ పచ్చడిని కేవలం ఉగాది రోజున మాత్రమే కాక శ్రీరామనవమి వరకు తీసుకుంటే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ప్లవనామ సంవత్సర ఉగాది మనందరికీ మరిన్ని శుభాలను చేకూర్చాలని ఆశిస్తూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. మరిన్ని పండగ స్పెషల్స్ అండ్ రెసిపీస్ కోసం SreeGowriJustAddSpicesను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.